నమస్తే, వితులు స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఎండలు బగ్గుమంటున్నాయి. ప్రస్తుతం 48 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. దాహం అంటూ దహార్తి తీర్చేందుకు హైదరాబాద్ నగరంలో చలివేంద్రాలు వెలిచాయి. చాలా వరకు కూడా కొన్ని కేంద్రాలలో మజ్జిగ కూడా ఇస్తున్నారు. మరి ఇక్కడ చేతనపూర్లో బస్టాప్లో ఉన్నటువంటి చలివేంద్రము ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త శ్రీ దత్త సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం కూడా చేస్తున్నారు. శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు, వారిని మరి కొన్ని విషయాలు తెచ్చుకున్నాం. చెప్పండి సార్. నమస్కారం అండి. దత్త సాయి సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మనం ఎండాకాలంలో ఇలా చైతన్యపురి బస్ స్టాప్లోనే మనం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైన మినరల్ వాటర్ కనీసం రోజుకి ఒక 8,000 మందికి మేము ఇక్కడ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే 2 రోజులకు ఒకసారి మజ్జిగ ఇవ్వడము, ప్రతి గురువారం పెరుగన్నం పెట్టడము, ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజంలో అందరి కోసం చేయడం జరుగుతుంది. బాబా గారి బ్లెస్సింగ్స్తో జరుగుతుంది. షిరిడి సాయిబాబా వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అన్నారు? గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇదే ప్లేస్లో జరుగుతుంది. ఇదే ప్లేస్లో ఎలా అనిపిస్తుంది అనుభూతి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా రాని ఆనందం ఇంకొకరికి సర్వీస్ చేయడం వల్ల వస్తుంది. సపోజ్ మనం ఎవరికైనా 10,000 ఇస్తామని అనుకోండి, తీసుకుంటారు. మళ్ళీ ఇంకో 10,000 కావాలంటే కూడా తీసుకుంటారు. అది వద్దనే వరకు వేసేది అన్నం కానీ ఇలాంటి దాహార్తి తెచ్చేటువంటి మంచినీళ్ళు కానీ వద్దనే వరకు మేము సప్లై చేస్తాం అనమాట. వచ్చినటువంటి ఎవరైతే దాహం వేసి వచ్చినటువంటి వాళ్ళు మీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నారు? అసలు చాలా చల్లగా ఉండాలని చాలా మంచి ఆశీర్వచనం వస్తుంది. మేము అందరం కూడా జాబ్ హోల్డర్స్. మా జాబ్స్ చేసుకుంటూ మధ్యలో ఈ కార్యక్రమంలో వచ్చి చేస్తూ ఉంటాం. మీరు చూడొచ్చు, ఈ కార్యక్రమం చలివేంద్రం అంటే ఏదో ఒక కుండ పెట్టేసి చేయకుండా ఒక బాధ్యతగా ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీసే. ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్లో? మేము ఒక 60 మెంబర్స్ ఉంటామండి. ఇంకా లేడీస్తో కలిపి ఒక 200 మెంబర్స్ ఉంటాం. మొత్తం మీరే వేసుకుంటున్నారు? ఏమన్నా దాతల వైజ్గా ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, ఎవరిని ఇవ్వండి అని అడగము. మేమే ఆర్గనైజ్ చేస్తాం. ఎవరైనా మెచ్చి ఎవరైనా ఇస్తే కనుక అది వెంటనే వాళ్ళని వస్తు రూపంలో వాళ్ళని ఇవ్వమని చెప్తాం అనమాట. ఎన్ని రోజులు పెడతారు? ఇలా జూన్ 20 వరకు జరుగుతుందండి. శ్రీరామనవమికి ప్రారంభించి ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా చెప్పదలుచుకురా మీరు? ఏం లేదు, సమాజంలో మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఏదో ఈ హైదరాబాద్ మహానగరం ఇందులో మనం చేసేటువంటి చాలా చిన్నది. ఇలాగే ప్రతి ఒక్కరు ఇలా ముందుకు వస్తే మనం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటిది ఇక్కడే కాకుండా ఇంకెక్కడన్నా మీరు విస్తరించే అవకాశం ఏమన్నా? అవకాశం ఉందండి. ఇంకా 2-3 చోట్ల పెట్టాలనుకుంటున్నాము. కానీ ఒక చోటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేయగలుగుతున్నాం. రోజు ఎంతమంది వస్తున్నారు? ఒక 8,000 వరకు మంచినీళ్ళు తీసుకుంటారండి. స్వచ్ఛమైన మినరల్ వాటరే మనం సప్లై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైలీ ఇటువైపు వస్తున్నప్పుడు తీసుకొని తాగుతుంటాం. మజ్జిగ బాగుంది సార్, చాలా బాగుంది. వాళ్ళు మంచిగా బాబా వాళ్ళకి అందరూ బాగా చూడాలంతే. సాయి థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ? అప్పుడప్పుడు వస్తుంది సార్. ఐటీ నగర్ ఆర్డర్ తెలుసు సార్. అవును, తాగు. ఇక భగవంతుడు ఇచ్చిన కృపద మనకు దొరుకుతుంది అంతే సార్. చెప్పండి. చాలా గొప్పగా అనిపిస్తుంది బాబు, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు దేవుడు సాయిబాబా దీవించాలి ఎప్పటికీ. రోజు నీళ్ళు పోస్తారా, వాటర్ పోస్తారు, కూలింగ్ బాగుంది, పర్లేదు. సాయిబాబా మందిరంకి వెళ్ళి వస్తున్నాయి కదా, అది మేమైతే మంచిగా పర్ఫెక్ట్ ఉంది. చాలా బాగుంది. చాలా ఎండకు ఇంత దూరం నుంచి నడుచుకుని వస్తున్నామని. థ్యాంక్ యూ సో మచ్ పెట్టినాను. మేము చదరట్